ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా దీనమైన స్థితిలో ఉంది. నిజం చెప్పాలంటే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏదైతే గతంలో ఇచ్చారో 6 గ్యారంటీస్ ఇచ్చారు, అనేక హామీలు అనేది ఇచ్చారు, ఇవన్నీ నిజంగా సాధ్యపడుతుందా? ప్రస్తుతం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, లేకపోతే జగన్ గారు చెప్తున్నది, ఇదే జగన్ గారు ఉండుంటే ఈ పార్టీకి అమ్మఒడి వచ్చి ఉండేది, లేకపోతే ఈ పార్టీకి రైతు భరోసా డబ్బులు వచ్చేవి, ఇవన్నీ జగన్ గారు ఉంటే వచ్చేవి. బట్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మొత్తం ఎగ్గొడతా ఉంది అని చెప్పేసి చెప్తున్న మాట. ఇప్పుడు కత్తి మీద సోమలాగా ఉంది పరిస్థితి. ఇప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం చేశాడు. అయినప్పటికి కూడా ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో, పెన్షన్ 4,000 పెంచుతామని గత మాసాలతో కలుపుకొని 7,000 రూపాయలు 1వ తారీఖున కరెక్ట్గా పెన్షన్స్ ఇచ్చాం. అది హామీ అమలు పరిచట్లు కదా. ప్రతి నెల 1వ తారీఖుకి పోయి పెన్షన్స్ ఇస్తున్నారు. 4,000 రూపాయలు చెప్పిన పెన్షన్ వస్తూ ఉంది. అదేవిధంగా మెగా డిఎస్ ఇది, అది హామీ నెరవేర్చలేదా? అన్నా క్యాంటీన్లు ఇప్పుడు ఆగస్టు 15 నుంచి పెడుతున్నారు, హామీ నెరవేర్చలేదు కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి చేయలేదా? అట్లా దశల వారీగా చేసేపోయే పరిస్థితుంది. మీరు ఓవర్ నైట్గా ఇంకా ముఖ్యమంత్రి అవుతానే నెక్స్ట్ మరుసటి రోజు నుంచి ఇవన్నీ చేయాలనేది వాళ్ళ కోరుకున్నట్లుంది. కారణం ఏంటంటే మంత్రివర్గం ఏర్పాటు అవసరంలా, మంత్రివర్గులకి శాఖలు ఇవ్వాల్సిన అవసరంలా, ఐఏఎస్ని ఐపీఎస్ని వేసుకోవాల్సిన పనిలా, పరిపాలన పరంగా మంచి అధికారులను తీసుకోవాల్సిన అవసరంలా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరంలా, వెంటనే ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ చేయంటే ఒక ముఖ్యమంత్రి ఒకటే చేయలేడు. ఎవరెవరు పనులు వాళ్ళకి అప్పచెప్పి, విభాగాలకు అప్పచెప్పి మొత్తం అంతా డీసెంట్రలైజ్ చేసుకుని రావాలి. జిల్లా కలెక్టర్ల వరకు తీసుకొని వచ్చిన తర్వాత పరిపాలన పరంగా ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి, గతంలో వీళ్ళ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉద్యోగాలు చేసి అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బదిలీ చేసి వాళ్ళందరూ కూడా ప్లేస్లో మళ్ళీ సమర్థవంతమైన నేర్చుకొని పరిపాలన సాగించాలి. ఇంకా 2 మాసాలు కూడా కావడంలా ఈ 60 రోజుల్లో మొత్తం అద్భుతాలు చేయాలంటే అది ఎవరి తరం కాదు. కానీ అప్పటికి కూడా నేను కూడా ఇంత త్వరితగతిన హామీల మీద చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటాడు, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా ఎట్లా అని అనుకుంటే కూడా ఇవన్నీ కూడా అమలు చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఇంకా టీటీడీ బోర్డు, రకరకాలన్నీ కూడా కమిటీలు కూడా ఇంకా వేయలే. ఇవన్నీ టైం పడుతూ ఉంది. ఢిల్లీకి పోయి ఆల్రెడీ అమరావతి కోసం డబ్బులు అడిగి ఆడ బడ్జెట్లో పెట్టించుకున్నారు, పోలవరం డబ్బులు పెట్టించుకున్నారు. 2 మాసాల్లో ఇంతకంటే అభివృద్ధి కానీ ఇంతకంటే సంక్షేమం కానీ ఎవరు చేయగలరు? నువ్వు చేయగలవా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలరు? లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా క్రియేట్ చేసిన తర్వాత దాన్ని అంతా కూడా కన్స్ట్రక్టివ్ థింకింగ్తో ఆయన చేసిన దాన్ని అంతా డిస్ట్రక్టివ్ నేచర్తో స్పాయిల్ చేశాను దాంట్లో. ఇప్పుడు 2 మాసాల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆయనకి ఏదో బాధ కలుగుతూ ఉన్నట్లుంది. పోలవరం కంప్లీట్ చేస్తారు, అమరావతి రాజధానిలో కూడా వర్కులు చకచక జరిగిపోతూ ఉన్నాయి, సంక్షేమాలు చెప్పిన ఉపక జరుగుతూ ఉన్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా పంచాయతీ రోడ్లు గుంతలు ఎక్కడ ఉన్నట్టు ఫస్ట్ చూడండి అని. అంటే ఒక టీం వర్క్ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఆలోచనకు అనుగుణంగానే ఈ కావాల్సినటువంటి ఈ అడ్మినిస్ట్రేషన్లో మార్పులు తీసుకొని వచ్చి ఆ టీం పెట్టుకొని చేసుకొని పోవాలా. అంతేగాని ఓవర్ నైట్లో ముఖ్యమంత్రి అయితేనే ప్రమాణ స్వీకారమైన 24 అవర్స్ లోపలే రాష్ట్రం అంతా మార్చేయాలా, మొత్తం చేయాలంటే ఒకవేళ ఆయన చేయాలనుకున్నా అధికారులు సహకరించాలి కదా. అంతా నీవు వేసిన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కింది స్థాయి వరకు కూడా చేర్పులు తీసుకురావడానికి టైం పడుతుంది. ఒక 6 మాసాల్లో అన్నీ కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు ఆగస్టు 15కి అన్నా క్యాంటీన్లు, ఇట్లా ప్రతిదీ కూడా ప్రతి మనిషికి ఉన్నది 24 గంటలే, పగలు రాత్రి పోవాల్సింది. దాంట్లో రోజుకున్నది 24 గంటలే. 24 గంటల్లో మొత్తం అన్ని కంప్లీట్ చేయాలంటే కాదు. అది కూడా ఆర్థిక పరిస్థితి అనేది ప్రస్తుతం దీనమైన స్థితిలో ఉంది కదా. ఇవన్నీ నెరవేర్చాలంటే ఇప్పుడు ఇంట్లో ప్రతి పిల్లవాడికి 15,000 మీరు ప్రకటించారు. ప్రతి పిల్లవాడికి 15,000 ఇవ్వాలంటే ఎంత ఆర్థిక భారం అవుతుంది? ఎంత భారమైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నిజంగా అది ఇంప్లిమెంట్ చేసే 100కి 100% ఇచ్చిన హామీలను కూడా కంప్లీట్ చేస్తాడు. కాకపోతే ఈ దశల వారీగా హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోతున్నారు ప్రయారిటీ బేసిస్ కింద. దాంట్లో ఎవరికి అనుమానం లేదు. ఎంత కష్టమైనా నేను కష్టపడతాను, సంపదను క్రియేట్ చేస్తానని ఆయన చెప్తున్నాడు పదే. మరి ఆ ఇన్కమ్ని జనరేట్ చేసుకొని కొంత టైం ఇస్తే ఆటోమేటిక్గా అన్ని ఇంప్లిమెంట్ అవుతాయి. దాంట్లో డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ పోవాలని ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆయన ఇంట్లో కూర్చొని బట్టలు నొక్కడమో కాకుండా ప్రతి చోట వరద వచ్చిందంటే పోదామా, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే క్షేత్రస్థాయికి కూడా ముఖ్యమంత్రిగా పరిశీలించడానికి ఆకస్మిక తనిఖీలు చేస్తానంటున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా తను ఎప్పుడు ప్రజల్లో ఉంటా, నేను ప్రజాసేవకుని నాయకుడిని కాదు అనేటువంటి భావన ఆయనలో ఉంది. ముఖ్యమంత్రి అంటే పదవి అనుభవించడానికి కాదు, ప్రజల్ని
పరిపాలించి పెత్తనం చేయడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి అనేటువంటి భావన ఆయనలో ఉంది. ఆ లక్ష్యంతో ఉంది కాబట్టి డెఫినెట్గా చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు ఈ రాష్ట్రంలో మంచి జరగాలని, ఆయన ఇచ్చిన హామీలు నెరవేరాలని చెప్పి కష్టపడతాడు. ఆయన గతంలో ప్రూవ్ చేశారు హైదరాబాద్లో కానీ, దీంట్లో కానీ. లేదా రాష్ట్ర విభజన తర్వాత 2014లో మనం ఆర్థిక లోటు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ 5 ఏళ్ళు కూడా కష్టపడి దాన్ని ఒక మళ్ళీ రాజధాని కట్టడానికి, పోలవరం కట్టడానికి రకరకాల ప్రయత్నం చేశాడు. తర్వాత కొంత ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అవుతుంది అనేటువంటి భావన వచ్చినప్పుడు అధికారం పోయింది 19లో. మళ్ళీ తప్పకుండా కష్టపడతాడు. ఎట్లా గాడిలో ఆర్థిక వ్యవస్థను పెట్టాలా, ఏ విధంగా తీసుకురావాలనేది చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి ఆ రాజనీతి కావచ్చు, లేదా ఆయనకు ఉన్నటువంటి అనుభవం కావచ్చు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పటికీ. ఇప్పుడు 2029లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి జగన్ గారు 2029లో ఎలాగో వీళ్ళ హామీలు అనేది నెరవేర్చరు, మళ్ళీ మన అధికారంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నిజంగా 2029లో అధికారం వాళ్ళు ఆశిస్తున్నారు. నిజంగా ఆ దిశగా మీరు ఏమన్నా రాజకీయ ఆలోచన పరంగా ప్రస్తుత పరిస్థితులను చూస్తే చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూసిన తర్వాత ఈ 5 ఏళ్ళు అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలనే ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తే ఈ రాష్ట్రాన్ని ఇంకో పర్యాయం అవకాశం ఇస్తే మరింతగా డెవలప్ అవుతుందని. ఆయన కష్టం మీద, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మీద చిత్తశుద్ధితో ఉంటారు కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఎన్డీఏ కూటమినే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనే నా అభిప్రాయం. సో జగన్ గారి పని అయిపోయింది అనుకో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా నాకు 2029లో అధికారం రావాలి వస్తుంది అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే తన పార్టీ కార్యకర్తలకి మనోధైర్యం నింపాలా, తర్వాత తను నమ్ముకున్న వాళ్ళంతా కూడా జారిపోకుండా చూసుకోవాలా. రెండవది, నేను ఖజానా ఖాళీ చేశాను కదా, ఈ ఖాళీ చేసిన ఖజానాతో చంద్రబాబు నాయుడు గారు చేయలేరు, నేనైనా చేయలేను ముఖ్యమంత్రిగా, ఆయన చేయలేరు కాబట్టి నాకు అధికారం వస్తుంది అని అనుకుంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేయగలరు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. డెఫినెట్గా చేయగలరు, తిరిగి ఇది ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగలదని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఎలా అనిపిస్తుంది అంత 151 స్థానాల్లో ఉన్న ఒక వ్యక్తిని 11 స్థానాలకు పరిమితం చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? ఇది ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఒక నియంత్రణలాగా ఉన్నాయి, ప్రజాస్వామ్యబద్ధంగా లేవు అనేటువంటిది ప్రజల్లో ప్రస్ఫుటంగా కనపడింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, కూటమి ప్రభుత్వమే ఏర్పడాలి అన్న లక్ష్యంతో ప్రజలంతా కూడా కూటమి వైపు తిరిగారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికిను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లాభ నష్టాలని ప్రజలు బాగా బేరీజ్ చేసుకున్న తర్వాత 5 సంవత్సరాల్లో అనుభవించినటువంటి ఆ యొక్క బాధ ఏదైతే ఉందో అది ఉప్పొంగి ఓట్ల రూపంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావడానికి కూటమి బీజేపీతో కలిపి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి దోహదపడింది.